ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు వాటర్ ప్రాజెక్టులపై హాట్ కామెంట్స్ చేశారు. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదన్నారు సీఎం చంద్రబాబు. గోదావరి కృష్ణా జలాల విషయంలో తాము రాజీ పడబోమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు నీళ్లిస్తామన్నారు రేవంత్ రెడ్డి. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. మనం చూసాము 15 ఆగస్టు వేడుకల నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా ఈ వాటర్ ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు అంటే మిగులు జలాలు ఏదైతే వృధాగా సముద్రంలోకి పోతున్నాయో ఆ నీటిని మేము వాడుకుంటే అభ్యంతరం ఏంటి, ఇందులో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నీటిని వాడుకున్నప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కూడా సస్యశ్యామల అమ్ముతుంది. ఆ విధంగా మేము ఆ వాటర్ని యూజ్ చేసుకుంటుంటే ఇక్కడ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒకవైపు సీఎం చంద్రబాబు క్వశ్చన్ చేశారు. మరోవైపు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము ఇదే అంశం పైన ఆయన కూడా మాట్లాడారు. అంటే మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటాము, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నీటి కేటాయింపులపై మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోము. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులు ఏవైతే కూలిపోయాయో వాటికి సంబంధించి ఇప్పటికే అవన్నీ కూడా మరమ్మతులు చేసే పనిలో ఉన్నాము. అవసరాల కోసం ఇతర రాష్ట్రాలకు నీటిని వృధాగా పోతున్నా సరే ఆ నీటిని వాడుకుంటాను ఒకవైపు సీఎం చంద్రబాబు చెప్తూ ఉంటే, తెలంగాణ అవసరాలు తీరని తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఆ నీటిని కేటాయిస్తాం, ఇందులో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు, ఆ విధంగా మేము కార్యాచరణ రూపొందించుకుంటాము, ఇందులో ఎవరికి భయపడేది లేదని స్పష్టంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఒక కౌంటర్ ఇచ్చినట్లుగానే మనం చూడాల్సి ఉంటుంది. మరి ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ చేసిన కామెంట్స్ అన్నవి కొంత చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో
వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఇవాళ 15 ఆగస్టు వేడుకల నేపథ్యంలో మరోసారి బనకచెర్ల అంశం తెర మీదకి వచ్చింది. అయితే దానిపైన అసలు సీఎం చంద్రబాబు ఏమన్నారు? హరీష, స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టు పైన చాలా గట్టిగా వాదన వినిపించారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి గోదావరి వృధా జలాలను పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన స్పష్టంగా ఈ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. సముద్రంలోకి వృధాగా పోయేటటువంటి నీటినే వినియోగిస్తాము. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికి నీటి ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కూడా వాటిల్లదు, ఎవరో దీనికి అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా ఈ రోజు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్పారు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను కూడా భరిస్తుంది ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఎందుకు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎట్లా కుదురుతుంది అనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు. మొత్తం మీద బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ వాదన ఒకవైపు వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరొక వైపు కేంద్రం దగ్గర కూడా దీనికి సంబంధించినటువంటి ఒక విడత చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బనకచెర్ల ప్రాజెక్టు నీటిని వినియోగించుకునే విషయంలో దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వినియోగించుకోబోతుంది, దీనివల్ల ఏ రాష్ట్రానికి కానీ ఏ వ్యవస్థకు కానీ ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగదు అనేటటువంటి అంశాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజల 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా ముఖ్యమంత్రి ఈరోజు స్పష్టంగా చెప్పినట్టు పరిస్థితి ఉంది. ఇదే వరద నీటిని భరిస్తాం కానీ దీనికి సంబంధించి ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉంది, మిగులు జలాలు సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి జలాలను మాత్రం వినియోగిస్తున్నాం కానీ ఏ రాష్ట్రానికి నష్టం చేసే విధంగా ఏ ప్రాంతానికి కష్టం కలిగే విధంగా భరించటం లేదు. ఇది పూర్తి స్థాయిలో ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి అంశాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి స్పష్టంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల వేదికగా స్పష్టంగా చెప్పారు. హరీష, థ్యాంక్ యూ జయరాజ్. మరోవైపు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే బనకచెర్ల విషయం అలాగే నీటి పంపకాలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. దాని గురించి మాట్లాడేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. తిరుపతి చారి, అంటే ఈ నీటి పంపకాలకు సంబంధించి అసలు తగ్గేది లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చాలా గట్టిగా చెప్పారు. ఆయన ఓవరాల్ గా ఏమన్నారు? తెలంగాణ విషయంలో గోదావరి కృష్ణా జలాలపై రాజీ పడబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై మాట్లాడుతూ గోదావరి కృష్ణా జలాలపై రాజీ పడబోము, ఇక తెలంగాణ అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు నీళ్లు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నీటి కేటాయింపుల్లో రాష్ట్ర వాటా సాధిస్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి జలాలు వృధాగా పోతున్నాయి, పోలవరం నుంచి నీటిని అటు బనకచెర్లకు మళ్లిస్తామంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలోని ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ఆటాబీగా మారాయని చెప్పొచ్చు మనం. అయితే ఈ తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నీటి కేటాయింపుల్లో రాష్ట్ర వాటా సాధిస్తాము. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కూలిపోయింది. ఇంకా వరంగల్, ఆదిలాబాద్ లో త్వరలో ఎయిర్పోర్ట్లు కూడా పెడతామంటూ కూడా ఒకవైపు సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మొత్తానికి తెలంగాణ నీటి వాటాల విషయంలో రాజీ పడలేదు అంటూ స్పష్టం చేశారు. గతంలో కూడా చెప్పారు. అయితే ఒకవైపు బనకచెర్ల విషయంలో ఇంతకు ముందే ఢిల్లీలో పెద్దలు నొప్పించి ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకుండా చూశామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ చారి.